విజయసాయిరెడ్డి గారు అయితే అధికారికంగా ప్రకటన చేశారు, కొత్త పార్టీ పెట్టబోతున్నాననేది. తిరుమలలో ప్రకటన చేసిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన పాయింట్ రేజ్ చేశారు. ఆ సాదిక్ విషయంలో కాకినాడకు సంబంధించి ప్రతిపక్షం ఎందుకు పట్టించుకోలేదు, జగన్ ఎందుకు పట్టించుకోలేదు, జగన్ హయాంలో ఈ మత మార్పిడిని ప్రోత్సహించారు, ఎన్నో చర్చలు నిర్మాణానికి సహకరించారు, అసలు హిందుత్వాన్ని పట్టించుకోలేదు, ఇవన్నీ ఆయన పాయింట్ ఇచ్చారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. అంటే ఆయన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా రాబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా రేపో మాపో పార్టీ కూడా అనౌన్స్ చేసి ఆ పనిలోనే ఉన్నారు హడావుడిలో. ఈ లోపల ప్రచారం జరిగిపోతుంది. అది మరి వైసీపీ చేయిస్తున్న ప్రచారమా, ఇంకొకరు చేస్తున్న ప్రచారమా? జనసేనలో కలవబోతున్నారు. జనసేన వైపు ఆయన ఎందుకు జనసేనలో కలుస్తాడు? అసలు జనసేనలో కలవడం ఏంటి? ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంటే జనసేనలో కలవడం ఏంటి? పిచ్చి ప్రచారం కాకపోతే. మొన్నటి వరకు బీజేపీతో కలవబోతున్నారు అన్నారు. ఓకే, ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇది హిందుత్వ భావజాలం కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూడా హిందుత్వ భావజాలంతో నడుస్తోంది కాబట్టి అందులో కలుస్తారు అనుకోవడం తప్పే లేదు. ఆ ప్రచారం రావడం తప్పే లేదు. అంటే ఇప్పుడు టీడీపీని, జగన్ని విమర్శిస్తున్నారు కాబట్టి, జనసేనను విమర్శించలేదు కాబట్టి జనసేనలో కలుస్తున్నారు అనే ఒక కొత్త ప్రచారం. ఇది స్పెక్యులేషన్ వార్తలకు బాగానే ఉంటాయి, కానీ వాస్తవానికి దూరంగా ఉంటాయి. నిజంగా ఆయన జనసేనలో ఎందుకు కలుస్తాడు? నిజంగా జనసేనలో కలిస్తే నేను పార్టీ పెడతానని ఎందుకు అంటాడు ఆయన? అందులో ఇప్పుడు సమయం సందర్భం కాదు కదా. అంటే ఇలాంటి ప్రచారాలు ఏంటి అంటే ఒక ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ చేయడానికి, లేదంటే ఈయన ఒక నిలకడ ధోరణిలో లేరు, కాసేపు బీజేపీ అన్నారు, కాసేపు జనసేన అన్నారు, కాసేపు టీడీపీ అన్నారు, ఫైనల్గా ఇప్పుడు పార్టీ పెట్టుకున్నారు అని రేపు ప్రచారం చేసే అవకాశం ఉండడానికి ఆయన ప్రత్యర్థులు ఎవరో పన్నుతున్న వ్యూహం అయి ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఇలాంటి వ్యూహాలు కామనే, ఆయనకు కూడా తెలియని ఏం కాదు. ఇవన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఆయన ఎప్పుడైతే జగన్ని విమర్శించారో, ఆ షాదిక్ వ్యవహారంలో ఎప్పుడైతే టీడీపీని విమర్శించారో, ఇమీడియట్గా ఇలాంటి వార్త కూడా తెర మీద తీసుకొచ్చారు. జనసేనలో జనసేనలో ఎందుకు కలుస్తారు? ఆయన క్లియర్గా అర్థమవుతోంది. సనాతన ధర్మం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారే ఆ విషయంలో స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంది, జగన్ కూడా లైట్ తీసుకున్నారు. అది ఆయన అన్నమాటే కదా. ఈ లోపల ఆయన మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతోంది.